హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ సంగీత. మీకైతే నేను ఈరోజు మేము ఎక్కడికి వచ్చామో ఏంటి అనేది చూపిస్తాను. చూడండి, చూడడమే అర్థమైపోయింది కదా. గిఫ్ట్ షాప్కి అయితే వచ్చేసామన్నమాట. ఎక్కడంటే ఇది రేణిగుంటలో ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇంతకు ముందు వచ్చాము, ఇప్పుడు ఇంకా చాలా బాగా వచ్చింది అనమాట ఐటమ్స్ అయితే. ఎందుకు వచ్చామంటే మా అన్న కూతురిది బర్త్డే అనమాట. ఇంకా తనకి అందరూ బట్టలు తెస్తారు, మనము బట్టలు తీసుకుంటే ఏం బాగుంటుంది. తను ఆడుకుంటుంది వయసు అంటే ఇప్పుడు ఫస్ట్ సంవత్సరము బర్త్డే అంత చేయలేదన్నమాట. అసలు చేయలే, ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నాము. ఇప్పుడు 3వ సంవత్సరం పెడుతుంది, సెకండ్ బర్త్డే. ఈసారన్నా బాగా చేయాలని మా అన్న మా వదిన హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనమాట. కాబట్టి వాళ్ళ హ్యాపీని ఎందుకు కాదనాలి, బాగా చేద్దాం అనేసి, బాగా అంటే అదే మాకున్నంతలో చేద్దాం అనేసి అనుకొని ఇంకా గిఫ్ట్ తీసుకొద్దామంటే మా ఆయన ఇంకా మా ఆడబిడ్డ వచ్చేసి ఏమంటారంటే, అబ్బా ఎంతో బాగున్నాయో జ్యువెలరీస్ కదా, కమ్మలు అయితే సూపర్గా ఉన్నాయి అబ్బా. ఆడపిల్లకి కమ్మలు, గాజులు, గొలుసులు నచ్చని వాళ్ళు అంటూ ఉండరు నాకు తెలిసి. ఇంకా అందుకని చెప్పేసి మా ఆడబిడ్డ మా బాబాయ్ ఏంటంటే డబ్బులు ఇచ్చేద్దాం లేదా బట్టలు తీద్దామంటారు. నేనేమంటే అది అందరూ ఇస్తారు, డబ్బులు ఇస్తే ఎవరు చూస్తారు, బట్టలు ఇస్తే 2 రోజులు వేసుకుంటారు, వదిలేస్తారు. కాబట్టి ఫైనల్గా గిఫ్ట్ ఎలా ఉండాలంటే, తను నడుస్తుంది ఆడుకునే పాప కాబట్టి తీసి అక్కడ పెట్టుకోకూడదు, దాన్ని ఆడుకోవాలి, తను అలా ఉండాలని చెప్పేసి నేనైతే ఫిక్స్ అయ్యాను. వీళ్ళిద్దరిని చూస్తూ ఉన్నామన్న, మా ఆడబిడ్డని మా ఆయన్ని. వాళ్ళు ఏం సెలెక్ట్ చేసినా నాకు నచ్చలా. కాబట్టి నేనే ఇదిగోండి ఈ టామ్ అనమాట. బాగుంది, పిల్లి మాట్లాడుతుంది, మనం ఏది చెప్తే అది మాట్లాడుతుంది అనమాట. ఇంకా ఇంకోటి వచ్చేసి ఏం తీసుకున్నాం, 2 తీసుకున్నాం, మా ఆడబిడ్డ వాళ్ళకోటి మాకోటి. ఏదో మా చేతిలో ఉన్నంతలో ఏంటో, అంత పెద్ద గిఫ్ట్లు కాదు. ఇంకా నేను చెప్పానుగా ఎంతో బాగున్నాయంటే సూపర్గా ఉన్నాయి అబ్బాయి. జ్యువెలరీస్ అయితే డాలర్స్ అనేసి ఫ్యాన్సీ అనమాట. నేను మీకు చూపిస్తాను, ఇక్కడ వాళ్ళది ఇన్స్టాగ్రామ్ పేజీ కూడా ఉంది వాళ్ళకైతే. ప్రతిరోజు ఏదో ఒక ఆఫర్స్ ఉంటాయంట. ఇప్పుడు గోల్డ్ అయితే ఒకటే జీవితాంతం అదే వేసుకోవాలబ్బా, లేదు డబ్బు ఉంటే 2-3 సార్లు మార్చుకోవచ్చు. అదే రోల్డ్ గోల్డ్ అయితే జీవితాంతం 10 రకాలు కదా, 100 రకాలు అయినా సరే మనకు నచ్చిన వాటివి వేసుకోవచ్చు, మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు అనమాట. అలా నేనైతే ఫస్ట్ నుంచి అయితే గాజులు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడైతే ప్రతిదీ ఉన్నాయి, లేనిదంటూ లేకపోతే వాళ్ళు స్టాక్ ఉన్నాయి తీసుకొని వస్తున్నారు. ఇక్కడ మనకు కావాల్సింది లేకపోతే గాజులు కూడా చాలా బాగున్నాయి అనమాట. నేనైతే ఫస్ట్ నుంచి అబద్ధాలు ఎందుకు చెప్పాలి, గోల్డ్ వేయలేదబ్బా, రోల్డ్ గోల్డ్ వేసిన, రకరకాల కమ్మలు వేసిన, గొలుసులు వేసినాను, గాజులు వేసినాను. తర్వాత ఇప్పుడు పెళ్ళయ్యాక పెళ్ళయ్యాక చాలా రోజుల దాకా రోల్డ్ గోల్డే. ఇంకా ఇప్పుడిప్పుడే అనమాట నేను గోల్డ్ వేస్తున్నది, రకరకాలుగా వేసినాను. ఇంకా ఇక్కడ కావాల్సిన ప్రతి ఐటెం ఉందన్నమాట. నాకు బాగా సపోర్ట్ చేసినారు వాళ్ళు నేను వీడియో తీసుకోవడానికి. నెయిల్ పాలిష్లు చూడండి ఎన్ని ఉన్నాయో, కుప్పలు పోయేస్తున్నారు అనమాట. ప్రతిదీ రేట్ ఎక్కువేం కాదు, మనం తీసుకునే ప్రైస్లోనే ఉందన్నమాట. మరి అంత ఎక్కువేం కాదు. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఉంది. ఎక్కడికైనా వెళ్తే నేను షాపుల్లోకి కొన్ని ఉంటాయి మనకు నచ్చినట్టు దొరకవు, కానీ ఇక్కడ మనకు నచ్చినట్టే దొరుకుతున్నాయి. దొరకకపోయినా వాళ్ళకి చెప్తే తీస్తున్నారు. ఇదిగోండి డోలాశ్రీ ఫ్యాన్సీ అనమాట. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంది, గిఫ్ట్స్ ఉంటాయి. ఇంకా పంచలోహాలలో అది నాకు తెలీదు, బట్ ఎవరో చెప్తా తీసుకుంటా అన్నారు, వీళ్ళు కూడా చెప్పారు. నేనైతే తీసుకోలేదు ఎప్పుడు జ్యువెలరీ అనమాట, అది కూడా అని చెప్పారు. ప్యాక్ చేస్తా అంటే తన మెహందీ చాలా బాగా నచ్చింది నాకైతే. ఇక్కడ ఉన్న సిస్టర్ అయితే ఫ్రంట్ పెట్టలేదు, బ్యాక్ పెట్టినా అంటే బాగుంది సిస్టర్ అన్న, థ్యాంక్ యూ అన్నది. ఇంకా ఇదిగోండి ఇంతకు ముందు టామ్ తీసుకున్నాక, ఇప్పుడు ఈ కార్ అంటారా దాని జీప్ అంటారా పోలీస్ది, సూపర్గా ఉన్నదనమాట. లైట్లు వెలుగుతూ ఇంకా డోర్ ఓపెన్ అవుతూ గిర్రా తిరుగుతా అన్నది. ఇదే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజీ అండి, డోలాశ్రీ అనేసి. ప్రతిరోజు అయితే వీడియోలు పెడుతుంటారు, అప్డేట్ చేస్తూ ఉంటారు. లేడీస్కి డ్రెస్సులు కూడా వచ్చున్నాయి, తీసుకోండి ఆఫర్స్ ఉన్నాయి అన్నారు. మాకు ఇప్పుడు టైం లేదు, మేము ఇప్పుడే పొద్దుపోయాక వచ్చాము, వెళ్ళాలి, ఇంకా అక్కడ బర్త్డే స్టార్ట్ అయిపోతుంది. ఈసారి కన్ఫామ్ వస్తాము అని చెప్పాము. రేణిగుంటలో అయితే ఉందన్నమాట. చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా వెళ్ళాలంటే ఇక్కడికి వెళ్ళండి, చాలా బాగున్నాయి. వెళ్ళి చెప్పండి ఒకసారి, అంటే మీకు టైం ఉంటే వెళ్ళాలనిపిస్తే, ఏదైనా కావాలంటే నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి.